నమస్తే వెల్కమ్ టు టీ10 భారత్ లో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలు దొరకక లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకవేళ ఉద్యోగం దొరికినా వచ్చే జీతం తక్కువ కావడంతో చాలా మంది తీవ్ర నిరుత్సాహంలో ఉంటున్నారు. వీరి బలహీనతనే కొన్ని విదేశీ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. భారీ జీతాలు ఇస్తామంటూ భారతీయ యువతను ఆకర్షిస్తూ తీరా వారు అక్కడికి వెళ్లిన తర్వాత మోసం చేస్తున్నాయి. వారిని స్కామ్ లోకి దింపుతున్నాయి. మయన్మార్, కాంబోడియా దేశాలు కేంద్రంగా ఇవి జరుగుతున్నాయి. ఇలాంటి కంపెనీల ట్రాప్ లో పడకుండా చూడటంలో మోడీ సర్కార్ విఫలమవుతోంది. దీంతో ఇలాంటి ఇబ్బందులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళనకరం. యూపీలోని దాసౌలి గ్రామంలో ఒక కూరగాయల దుకాణం వద్ద ఉన్న 35 ఏళ్ల రామ్ జనంరావు తన ఫోన్ ను చూస్తున్నాడు. మయన్మార్ లోని ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన ఈమెయిల్ ను ఆయన చదువుతున్నాడు. 22 ఏళ్ల తన అల్లుడు అజయ్ కుమార్ మయన్మార్ లోని మయవ్వాడి ప్రాంతంలో 5 నెలలుగా చిక్కుకుపోయాడని ఆగస్టు 6న జనంరావు ఎంబసీకి లేఖ రాశాడు. దయచేసి ఓపిక పట్టండి అంటూ ఆ తర్వాతి రోజే ఒక మెయిల్ లో ఎంబసీ పేర్కొన్నది. ఆ ప్రాంతం చేరుకోలేనిది. అయితే మయన్మార్ యంత్రాంగం నియంత్రణలో లేదు కాబట్టి ఎంబసీకి సహాయ చర్యలు సవాలుగా మారాయని వివరించింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో గల ఒక కాల్ సెంటర్ అజయ్ కుమార్ తో పాటు వారి గ్రామానికి దగ్గరలోనే మరొక ఇద్దరు సాగర్ చౌహాన్, ఆరుష్ గౌతమ్ లకు ఉద్యోగాలు ఆఫర్ చేసింది. ఇక్కడ యూపీ ఉద్యోగాలు లేవు. అజయ్ కు ఏదో ఒక ఉద్యోగం దొరికిందని సంతోషించాను. ఉద్యోగం కోసం ముగ్గురు కలిసి వెళ్తుండటంతో నేను ధీమాగా ఉన్నాను అని జనంరావు తెలిపాడు. అయితే ఈ ఉద్యోగాలు ఫేక్ అని ఆ తర్వాత తేలింది. మహిళల్లా నటించి పురుషులను అందిన కాడికి దోచుకోవాలంటూ ఈ ముగ్గురిలాగే ప్రపంచ వ్యాప్తంగా వందలాది మందిని ఎలా తీసుకొచ్చారు. వారంతా మయవాడిలోని ఒక కాంపౌండ్ లో కంప్యూటర్ల ముందు ఉంటూ మహిళల్లా నటిస్తూ సంపన్నులైన పురుషులను పరిచయం చేసుకోవాలనే బలవంతపు చర్యలు అక్కడ ఉన్నాయి. థాయిలాండ్ తో తూర్పున సరిహద్దును పంచుకునే ప్రాంతమే మయవాడి. ఇది స్కామ్స్టర్లుగా మారిన బాధితుల కథ. తొలుత వీరిని దక్షిణాసియాకు ఉద్యోగాల పేరిట ఆకర్షిస్తారు. ఆ తర్వాత స్కామ్ కాంపౌండ్లకు పరిమితం చేస్తారు. అక్కడ వారిని కొత్త సైబర్ ఐడెంటిటీలు తీసుకోవాలని బలవంతం చేస్తారు. వారి ద్వారా ప్రజలను మోసం చేయించి అందిన కాడికి దోచుకుంటారు. తాము మోసపోతామన్న విషయం మలేషియాకు వెళ్లే ముందు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి అనుమానం కూడా రాలేదు. ఈ ప్రాంతం గురించి ఎంతో కొంత అవగాహన ఉన్న ఆరుష్ గౌతమ్ కూడా మోసపోతానని అనుకోలేదు. 2023లో ఈయన కౌలాలంపూర్ లో కస్టమర్ సపోర్ట్ సర్వీస్ సంస్థకు 4 నెలలు పనిచేశాడు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఆరుష్ గౌతమ్ సర్జరీ కోసం అదే ఏడాది డిసెంబర్ లో ఉద్యోగాన్ని విడిచి ఇంటికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పనిచేయడానికి నిరాకరిస్తే భౌతిక దాడులు, ఒక ట్రాన్స్లేటర్ ద్వారా ఒక వ్యక్తి దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్లి పని గురించి మాకు చెప్పారని గౌతమ్ వివరించారు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ కోసం వాట్సాప్ లో ప్రపంచ వ్యాప్తంగా పురుషులను ఆకర్షించడానికి తాము మహిళల్లా నటించాల్సి వచ్చిందని తెలిపాడు. అలా చేయడానికి తాను నిరాకరించినందుకు సదరు వ్యక్తి తనను కొట్టాడని చెప్పాడు. ఇక్కడ నుంచి వెళ్లాలనుకుంటే $8,000 చెల్లించాలని, లేకుంటే ఏడాదిన్నర పాటు పని చేయాలని ఆ వ్యక్తి గౌతమ్ ను బెదిరించాడని వివరించారు. అయితే కేరళలోని కోజికోడ్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. థాయిలాండ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 5గురికి హామీ ఇచ్చి కంబోడియాకు తీసుకెళ్లి అక్కడ వారిని సైబర్ బానిసల్లాగా బలవంతంగా పని చేయించుకున్నారు కొందరు మోసగాళ్లు. అయితే గతేడాది ఆగస్టులో 25 ఏళ్ల సెమిల్ దేవ్ కు ఇదే అనుభవం ఎదురైంది. ఆ సమయంలో మారుతి సుజుకీలో రిలేషన్షిప్ మేనేజర్ గా 20,000 జీతంతో పనిచేస్తున్నాడు. థాయిలాండ్ లో ఒక సంస్థ నెలకు 89,000తో ఉద్యోగం ఆఫర్ చేస్తుందని తన తోటి ఉద్యోగి ద్వారా తెలుసుకున్నాడు. ఇలా తనతో పాటు మరో 4 మిత్రులు అరుణ్, అశ్వంత్, అభినందులు సెప్టెంబర్ లో బ్యాంకాక్ కు పయనమయ్యారు. వారికి మరో 2 మలయాళీలు తోడయ్యారు. ఒక రౌండ్ ఇంటర్వ్యూ తర్వాత 7గురిని పట్టణం మధ్యలో ఉన్న కంపెనీ వసతికి తీసుకువెళ్లారు. ఇది ఎత్తైన భవనాలతో కూడిన విశాలమైన భారీ కాపలా కలిగి ఉన్న ఒక స్కామ్ కాంపౌండ్. అక్కడ వారి పాస్పోర్ట్లను సీజ్ చేశారు. కాంపౌండ్ ను విడిచి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. కేవలం కొన్ని గంటలే మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవటానికి అనుమతించారు. పోరుపేటలో తొలి వర్కింగ్ డే రోజు డిజిటల్ అరెస్టులకు సంబంధించిన ఒక స్క్రిప్ట్ ను వారికి అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఎలా డిజిటల్ అరెస్ట్ చేయాలో అందులో ఉంటుంది. ఒకవేళ చెప్పినట్టు చేయకపోతే కంపెనీ యాజమాన్యాల చేతిలో నరకం అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వెళ్లాలంటే డాలర్ల రూపంలో డబ్బు చెల్లించాలని బెదిరిస్తారు. భౌతికంగా దాడులు కూడా చేస్తారు. ఇలా వందలాది భారతీయ యువత విదేశీ కంపెనీల చేతుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ విషయంలో భారతీయ యువతను అప్రమత్తం చేయలేకపోతుందని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించి భారతీయ
భారత యువత మోసపోకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మయన్మార్ లోని మయవాడి కేంద్రంగా సదరు సంస్థ ఫిక్స్ చేసి షెడ్యూల్ ప్రకారం కౌలాలంపూర్ కు వెళ్లే ముందు గౌతమ్ తొలుత మయన్మార్ లోని యాంగూన్ కు వెళ్లారు. కుమార్ చౌహాన్ లు ఇద్దరు మరో రూట్ లో వెళ్లారు. యంగోన్ లో గౌతమ్ ను తెల్ల యూనిఫామ్ ధరించిన ఇద్దరు వ్యక్తులు తీసుకువెళ్లారు. వారి ఎస్యూవి కారులోకి ఎక్కిన తర్వాత ఏదో తప్పు జరిగిందని గౌతమ్ తెలుసుకున్నాడు. ఆ ఇద్దరు సాయుధ గ్రూప్ నకు చెందిన వారి వల్లే రైఫల్ ను కలిగి ఉన్నారని గౌతమ్ చెప్పాడు. 24 గంటల ప్రయాణం తర్వాత మయవాడిలోని కాంపౌండ్ కు వారు చేరుకున్నారు. సాయుధులైన గార్డులు అక్కడ పెట్రోల్ చేస్తూ కనిపించారు. కొన్ని రోజుల తర్వాత బ్యాంకాక్ గుండా గౌతమ్ స్నేహితులు చేరుకున్నారు. భారత్ లో ఉద్యోగం దొరకక గతేడాది ఫిబ్రవరిలో ఆరుష్ గౌతమ్ కౌలాలంపూర్ లోని తన మాజీ సహోద్యోగి జితేంద్ర సింగ్ ని మలేషియాలో మరో ఉద్యోగం కోసం సంప్రదించాడు. డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న ఆరుష్ గౌతమ్ స్నేహితులైన అజయ్ కుమార్, సాగర్ చౌహాన్ లు కూడా తోడయ్యారు. నెలకు 65,000 జీతంతో యంగ్ కియాన్ గ్రూప్ ఉద్యోగులను నియమించుకుంటుందని జితేంద్ర సింగ్ ద్వారా తెలిసినట్టు తన ఇద్దరు స్నేహితులకు ఆరుష్ గౌతమ్ తెలిపాడు. దీంతో ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమయ్యారు. వీడియో ఇంటర్వ్యూల ద్వారా వారు తమ ఆంగ్ల భాష నైపుణ్యాలను పరీక్షించుకున్నారు. భారత్ లో తమకు సరైన జీతం ఇచ్చే ఉద్యోగం దొరకటం కష్టంగా మారడంతోనే యంగ్ కియాన్ జాబ్ కు ఆసక్తి చూపినట్టు గౌతమ్, ఆయన మిత్రులు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం లేదని తల్లిదండ్రులు బాధపడటం, ఇంట్లోని పలు పరిస్థితుల కారణంగా సాగర్ జాబ్ పై ప్రత్యేక ఆసక్తిని చూపడ్డాడని గౌతమ్ చెప్పాడు. అజయ్ కుమార్, ఆరుష్ గౌతమ్ లు ఇద్దరు దళితులు కాగా సాగర్ చౌహాన్ రాగూర్ సామాజిక వర్గానికి చెందినవారు. ఇది వాటి న్యూస్ చూస్తున్న ఉండండి T10.